అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అన్నమాట. సో మంచి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అవి శారీస్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో కొంచెం డిస్టెన్స్ లో చూపించండి అక్క అని చెప్పారు కదా కమెంట్ సెక్షన్ లో. సో ఇంత డిస్టెన్స్ సరిపోతుంది అనుకుంటున్నా. దూరం నుంచి అయితే మళ్ళీ వర్క్ సరిగ్గా కనపడలేదు అని అంటారు. సో చూడడానికి ఇది చాలా బాగుంది. ఓపెన్ చేసేద్దాము. మంచి స్వరోస్కి స్టోన్ వర్క్ అండ్ క్రిస్టల్ వర్క్ అండి. ఈ వర్క్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం సమ్ క్రేప్ సిల్క్ లాగా ఉంది. శారీ వచ్చేసి లైట్ గా ఇలా ఫాలింగ్ ఫ్యాబ్రికే, బట్ అలా అనేసి మరీ పత్తలా కాదు. మంచి క్వాలిటీ కాబట్టి, ప్రీమియం క్వాలిటీ కాబట్టి మినిమం వెయిట్ ఉంది. శారీ అయితే చాలా బాగుంది. చూడండి, వర్క్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ, సూపర్ ఉంది. వర్క్ వచ్చేసి స్వరోస్కి స్టోన్స్ విత్ క్రిస్టల్స్ అన్నమాట. మంచి జిమ్మీ చూప్ శారీస్ లోనే ఇంకా బెటర్ క్వాలిటీ. జిమ్మీ చూప్ శారీ అన్న అది కొంచెం ఇంకా లైట్ వెయిట్ ఉండి ఎగిరిపోయే ఛాన్స్, ఎగురుతూ ఉంటుంది కుర్చీల దగ్గర. బట్ ఇది అలా కాదు. మంచి క్రేప్ షిఫాన్ అంటారు కదా, ఆ ప్యాటర్న్ లో అయితే ఉంది. క్వాలిటీ ఇంకా బాగుంది అనమాట. సో బ్యూటిఫుల్ కలర్, వైన్ కలర్ కాంబినేషన్. చూడండి, వైన్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే చాలా బాగుంది. వర్క్ అయితే మాత్రం ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. స్కాలప్ డిజైన్ వర్క్ వచ్చింది. సో చూడండి, పళ్ళుకి 4 సైడ్స్. ఓకే, పళ్ళుకి 4 సైడ్స్. శారీ అంతా ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. కొంచెం మా లైటింగ్స్ వల్ల అటు ఇటు కనిపిస్తుందేమో. సో చూడండి, ఇదిగోండి శారీ అంతా నేను మీ ముందే ఓపెన్ చేసేస్తాను. మనకి పళ్ళుకి మాత్రం ఒక 2.5 మీటర్స్ వరకు అయితే మంచి వర్క్ అయితే వచ్చింది అనమాట. వర్క్ చాలా బాగుంది. అండ్ శారీ హైట్ చూద్దాం ఫస్ట్. ఫుల్ ఉంది హైట్ అయితే. శారీ హైట్ కూడా చాలా బాగుంది. ఇలా వర్క్ వస్తే హైట్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడతాను, కానీ శారీ హైట్ కి అస్సలు ప్రాబ్లం రాలేదు. అండ్ శారీ ఎండింగ్ పార్ట్ వచ్చేసినప్పుడు ఒక 1 మీటర్ కాదు, 1/2 మీటర్ కి వర్క్ రాలేదు. బట్ బ్లౌజ్ కి వచ్చింది. చూడండి, బ్లౌజ్ కి వచ్చింది కాబట్టి ఇంత హైలైట్, అసలు ఇంత బాగుందో. ఈ ప్రైస్ కి మనకి బ్లౌజ్ నెక్ వచ్చింది, హ్యాండ్స్ కూడా వచ్చింది వర్క్ అనేది. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా మంచి ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చాడు. చూడండి, ఎక్కడ కూడా మనకి తగ్గదు. మంచి నీట్ గా 2 హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ అయితే వస్తుంది. అండ్ నెక్ కూడా మంచి వర్క్ అయితే వస్తుంది. ఓకే, మీకు డార్క్ గా పెడితే కనిపిస్తుంది. ఇదిగోండి, నెక్ కూడా మంచిగా ఫ్రంట్ పెట్టుకుంటేనే బాగుంటుంది. నెక్ బ్యాక్ వచ్చేసి పెద్ద నెక్ పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ ఇలా వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే నెక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అసలు క్రిస్టల్ వర్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ మన క్రిస్టల్ వర్క్ పాడవద్దు కాబట్టి కొంచెం వాష్ అనేది రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేయొద్దు, కాస్త కేర్ఫుల్ గా వాష్ చేసుకోవాలి. ఓకే, వర్క్ అయితే మాత్రం అసలు చాలా బాగా వచ్చింది. స్వరోస్కి స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ అన్నమాట. మంచి వైన్ కలర్ శారీ, కలర్స్ కూడా చాలా ఉన్నాయి శారీలో. ఓకే, హెవీగా ఎక్కువ వర్క్ అనేది పైన కానీ కింద కానీ మంచి హెవీ వర్క్ అయితే వచ్చింది విత్ స్కాలప్ వర్క్. ఓకే, శారీ అంతా కూడా క్లియర్ గా చూపించాను. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ అండి. యాక్చువల్లీ నేను బయట ఫంక్షన్కి వెళ్ళాను అనమాట. సో వచ్చాక వీడియో చేసేసుకున్నాము అనేసి, ఎందుకంటే చాలా వరకు అందరూ అక్క చాలా కంటిన్యూగా వీడియోస్ పెట్టు అని అడుగుతున్నారు. సో వీలైనంత వరకు నాకు కనిపించిన కొంచెం కొత్త స్టాక్ అన్ని కూడా ఆర్డర్ పెట్టేశాను. అవి ఒక్కొక్కటి వచ్చే దాన్ని బట్టి వీడియోస్ చేసేసుకుంటా. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ మా కొత్త ఇంట్లోకి వచ్చాక నాకు చాలా టైం అయితే పడుతుంది వీడియోస్ చేయడానికి. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఇది 1 మోర్ శారీ అండి. ఇది వచ్చేసి జార్జెట్ షిఫాన్ టైప్ లో ఉంది. ప్యూర్ షిఫాన్, ప్రీమియం క్వాలిటీ షిఫాన్ అనుకోండి. మంచి సీక్వెన్స్ వచ్చింది. మనకి షిబోరి ప్రింట్స్ లాగా కలర్ శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్స్ లో వచ్చింది. ఇదిగోండి, మంచి సీక్వెన్స్ తో వచ్చింది. స్కాలప్ డిజైన్ వచ్చి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట. క్వాలిటీ ఆఫ్ శారీ క్వాలిటీ అయితే బాగుంది. ఓకే, ఇక్కడ నుంచి చూసేద్దాం. ఇది పళ్ళు. ఓకే, ఇదిగోండి, పళ్ళుకి పైన కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది. వర్క్ మొత్తం పళ్ళు అండ్ శారీ అంతా కూడా మంచి ఇలా షిబోరి కలర్స్. అసలు మంచి షిబోరి కలర్స్ అన్నమాట. సో ఇలా అయితే వస్తుంది. కలర్స్ అంతా కూడా బాగున్నాయి అన్నమాట. సో ఓకే, సో అండ్ నాట్ ఓన్లీ బార్డర్స్ దగ్గరే కాకుండా శారీ ఇప్పుడు ఇదిగోండి అక్కడక్కడ బూటీ వర్క్ కూడా వచ్చింది అనమాట. అక్కడక్కడ మొత్తం ఇట్లా పెటల్స్ బూటీ వర్క్ లాగా కూడా వచ్చింది. ఓకేనా, ఇదిగోండి
మొత్తం లాస్ట్ వరకు వచ్చింది. ఈ కొంచెం వర్క్ అనేది 1/2 మీటర్ వరకు వర్క్ అనేది రాలేదు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సీ బ్లూ అయితే ఇచ్చేసారనమాట. క్లాత్ ఈ సీ బ్లూ క్లాత్ అయితే ఇచ్చేసారు. ఇది ప్లెయిన్ వచ్చింది అనమాట. ప్లెయిన్ వస్తుంది. అప్పుడు మనం ఇది ఇలా మంచి సింగిల్ పళ్ళు వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. క్వాలిటీ చాలా బాగుంది. హైట్ చూద్దాము. ఓకే, ఈసారి హైట్ బాగా వచ్చాయండి. శారీస్ క్వాలిటీ పెంచారు మీషోలో. సో డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు నచ్చిన శారీస్ మీకు నచ్చుతాయి. ఇంకా ఇలాంటి వర్క్ శారీస్ అంటే భయపడతాను కానీ మీరు ఎక్కువ రెగ్యులర్ గా వీడియోస్ చేయండి. అంటే ఇంకా కొన్ని స్టాక్ అంటే ఆర్డర్స్ పెడితే కదా వస్తాయి అనేసి ఇవి మళ్ళీ వర్క్ శారీస్ అయితే ఆర్డర్ పెట్టా, బాగా వచ్చాయి. సో వీటి రిలేటెడ్ లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. లింక్స్ త్రూ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మన బ్యాక్ క్యామ్ లో చూపించినప్పుడు దీంట్లోనే డిఫరెంట్ డిజైన్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టారు అనమాట. అవి వచ్చాక నాకు మంచిగా అనిపించాయి. మా పాపకు కూడా బాగా నచ్చాయి. సో మమ్మీ ఇంకొక సెట్టింగ్ ఇది ఇంకొక కొత్త డిజైన్ చూడండి. అసలు వర్క్ కానీ దీనిపైన మల్టీ కలర్ వచ్చేసరికి పిల్లలకి గరారా షరారాస్ అలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ మంచి డిజైనర్ వేర్ కి మనం కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది. టీనేజ్ పిల్లలకి మాత్రం ఇప్పుడు హెవీగా జ్యువెలరీ ప్రిఫర్ చేయట్లేదు, డిజైనర్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తారు కదా ఎక్కువ వరకు. సో అలాంటి వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అనమాట. సో దీని బ్యాక్ సైడ్ సీల రాలేదు, అందుకే ఊడిపోయింది. సీల రాలేదు చూడండి. బట్ ఇంకో దానికి వచ్చింది. ఇదిగోండి మంచి ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా? బిగ్ ఇయర్ రింగ్స్ అండి. మా పాప అయితే ఇట్లా ఇంకా కొంచెం ఇప్పుడు కాలేజ్కి అలా వచ్చింది కాబట్టి ఇలా ఓన్లీ బిగ్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తుంది. సో అందుకే నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. సో చూడండి కింద మంచి పెద్ద పెద్ద పర్ల్స్ వచ్చేసి ఇలా అయితే లుక్ వస్తుంది. స్టోన్స్ వచ్చాయి, కలర్స్ వస్తాయి. సో దట్ మిక్స్డ్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా పెట్టుకోవచ్చు. సో చాలా బాగున్నాయి ఇవైతే. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. అదే చెప్పింది మమ్మీ, నేను గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మా ఫ్రెండ్స్ కూడా నచ్చుతాయి అంటే ఇంకో సెట్ అయితే పెట్టారనమాట. చాలా బాగా వచ్చింది. దీంట్లో డిజైన్స్ అనేవి ఒక 4 డిజైన్స్ వరకు అయితే ఉన్నాయి. 4 డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే ఆర్డర్ పెట్టుకోండి, నచ్చుతాయి. ఇప్పుడు ఇట్లా ఫంకీ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకైతే. అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఈస్ వన్ మోర్ శారీ అనమాట. సో ఇట్లా డిజైనర్ వేర్ లాగా బ్లౌజ్ కానీ బ్లౌజ్ ని హైలైట్ చేస్తున్నారు మంచి వర్క్ తోటి. ఇదిగోండి ఇలా వర్క్ తోటి. సో ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాము. శారీ అంతా కూడా ఇట్లా ఉంది, సెల్ఫ్ వర్క్ వచ్చింది. ఇది లేస్ బార్డర్ పుట్టింది కాదు, వర్క్ వచ్చింది అనమాట. మిషన్ వర్క్ చేశారు. నేను మీకు చూపిస్తాను. ఇది బార్డర్ అయితే అటాచ్ చేసింది కాదు, వర్క్ చేశారు శారీని. కాకపోతే ఇలా మడత పెట్టి స్టిచ్ చేశారు. ఇది లేస్ కుట్టింది అయితే కాదు, వర్క్ చేశారనమాట. అండ్ మొత్తం కూడా శారీ అంతా స్వరోస్కి స్టోన్స్. ఇట్లా మంచి ఆనియన్ పింక్, ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్న ఆనియన్ పింక్. సో ఇది చూడండి హ్యాండ్స్. ఓకే గుడ్. ఇట్లా బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ బుటీ అయితే వచ్చింది. ఇది ఉంటా ఓకే, ఇదిగోండి సీక్వెన్స్ బుటీ అయితే వచ్చింది అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా హెవీ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్ వర్క్ చూడండి, మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ తోటి వస్తుంది అనమాట. హ్యాండ్ వర్క్ లెహెంగాస్ కానీ ఇలా డిజైనర్ వేర్ శారీస్ కి రఫుల్ శారీ చేసుకోవడానికి కానీ లేకపోతే రెడీమేడ్ శారీ కానీ అలా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి వీటిని రెడీమేడ్ శారీగా కూడా మారుస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇదైతే చాలా డిజైనర్ గా ఉంటుంది. హ్యాండ్స్ కి హెవీ వర్క్ అయితే వచ్చింది. దీంట్లో హైలైట్ ఈ వర్క్, హెవీ వర్క్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా స్వరోస్కి స్టోన్స్ అండ్ శారీ అంతా కూడా ఇదే వర్క్, అదే సిల్వర్ చెమ్కీ తోటి మొత్తం వర్క్ అయితే వచ్చింది. చూడండి ఇలా వర్క్ అయితే వస్తుంది. సో శారీ ఒకసారి మొత్తం చూసేద్దాం. ఓకే ఇదిగోండి పళ్ళు సైడ్ వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా ఇలా ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, మీషోలో మనకి ఇక్కడ ఎక్కడ గుచ్చుకుపోకుండా బయటికి రాకుండా ఇది ఏదైతే వర్క్ చేశారో దానిపైన శారీ క్లాత్ ని అటాచ్ చేసి ఇలా కుట్టారు. అలా అనేసి శారీ లెంత్ తగ్గిందా అని కాదు, శారీ లెంత్ కూడా ఇనఫ్ ఉంది. సో అందుకు హ్యాపీ అనిపించింది. హైట్ కూడా చూడండి, హైట్ కూడా చూస్తాను, మంచి హైట్ కూడా ఉన్నాయి శారీస్. సో నేను లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ త్రూ వెళ్ళండి. సేమ్ శారీస్ చాలా పేజెస్ లో సెల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇదైతే ఈ లింక్ త్రూ మీరు వెళ్ళారంటే, నేను ఇచ్చే లింక్ త్రూ వెళ్తే మీకు లెంత్ ఆఫ్ ద శారీ, హైట్ ఆఫ్ ద శారీ కూడా కరెక్ట్ వస్తుంది. అది కూడా ఇంపార్టెంట్ కదా, ఉట్టే శారీయే కాకుండా. చూడండి స్టోన్ వర్క్ చూడండి చాలా బాగుంది. సో అక్క కంటిన్యూస్ గా వీడియోస్ పెట్టండి అని అన్నారు కదా అని డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అన్ని కూడా ఆర్డర్ పెట్టేసా. సో చూసేద్దాము ఎలా వస్తూ ఉంటాయి. వచ్చేదాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటా. వీడియోస్ అనేది రెగ్యులర్ గా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వరకు పళ్ళు వస్తుందండి. సో పళ్ళు వస్తుంది కాబట్టి ఇక్కడ స్వరోస్కి స్టోన్స్ అంతా ఫుల్ హెవీగా పెట్టారు. చూడండి ఫుల్ హెవీ ఉంది.
అండ్ ఇక్కడ నుంచి వచ్చే వరకు అంటే ఓన్లీ కింద కుచ్చుల దగ్గర వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ వరకు కింద వరకు స్టోన్ వర్క్ వచ్చింది. ఓకే, ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ ద శారీ ఇలా. ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండింగ్ పార్ట్ లో మనకి ఇక్కడ వర్క్ ఇక్కడ వరకు వచ్చిందో స్టోన్ వర్క్ కూడా అక్కడ వరకే వచ్చింది చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. మంచి మంచి ఆనియన్ పింక్. ఇప్పుడు ట్రెండ్ ఆనియన్ పింక్ వచ్చేసి, నేను కట్టుకుంది కూడా వచ్చేసి వైన్ మిక్స్డ్ ఆనియన్ పింక్ అన్నమాట. సో ఇలా అయితే వస్తుంది ఫుల్ హెవీ వర్క్ తోటి. ఓకే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీ అయితే ఇలా వస్తుంది. దీన్ని మంచి లెహంగా కూడా మార్చుకోవచ్చు, బాగుంటుంది. ఈ హెవీగా మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, ఫ్రంట్ లో వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా వస్తుంది అనమాట. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.